ఇక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మూసి ఉప్పొంగి ప్రవహిస్తోంది. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లెత్తి భారీగా వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ మధ్యలో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ 11 గేట్లు, ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. జంట రిజర్వాయర్ల నుంచి దాదాపు 35,000 క్యూసెక్కుల అవుట్ ఫ్లో వెళ్తోంది. చాదర్ఘట్ లోయర్ బ్రిడ్జ్ పై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా చాదర్ఘట్ బ్రిడ్జ్ పై నుంచి మూసీ నది నీళ్లు ఎలాగా వెళ్తూ ఉన్నాయో. దీంతో బ్రిడ్జ్ దగ్గర ఉన్న మూసానగర్, శంకర్ నగర్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే అక్కడ ట్రాఫిక్ ని కూడా కాసేపు భారీ వరద కారణంగా ఆపేశారు. ఇక ఈ భారీ వరదలకు అటు ఎంజీబీఎస్ కూడా నీట మునిగిపోయింది. స్థానికులు గత 45 ఏళ్ల చరిత్రలో ఇంత భారీ వరదని ఎప్పుడూ చూడలేదు అని అంటున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ రాకపోకలు కూడా కాస్త కష్టంగా మారుతోంది. బస్ స్టాండ్లోకి వరద నీరు చేరిసిన దాదాపు 4,000 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది మనకు. ఆ వరద నీరు అప్పుడు చేరిన సమయంలో రైట్, మా ప్రతినిధి సుజాత ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు. నిన్న రాత్రి నుంచి కూడా భారీగా వరద నీరు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అంతా కూడా చుట్టుముట్టేసింది. మొత్తం బస్సులు కూడా ఎక్కడ వెళ్ళలేని సిచ్యువేషన్. రోప్ల సహాయంతో సిబ్బంది వాళ్ళందరినీ కూడా కాపాడి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మా ప్రతినిధి సుజాత ప్రస్తుతం అక్కడ ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీ మనకు చెప్తారు. ఓ టు యు సుజాత. సుమతి, జేబీఎస్ బస్టాండ్లో వరద ఉధృత పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి చేరినటువంటి వరద నీరు బస్టాండ్ లోపలంతా బయటికి వెళ్ళింది. కానీ చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా వరద నీటితో జలమైపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు వాహన రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. బస్టాండ్ లోపల నుంచి బస్సులు రాకపోకలు నిలిచివేయడంతో ఆయా బస్టాండ్లకు వెళ్ళేటువంటి బస్సులను రూట్లు మళ్లించడంతో ప్రయాణికులకు ఎటుకు వెళ్లాలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు ఆటోలు బుక్ అవ్వకపోవడం, క్యాబ్స్ని బుక్ చేసుకొని వాళ్ళు వెళ్లాల్సినటువంటి ఆ గమ్యస్థానానికి చేరడానికి ఎక్కువగా టూ వీలర్ అదేవిధంగా క్యాబ్ సహాయంతో బయటికి వెళ్తున్నారు. విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా పోలీసులు ఆల్టర్నేటివ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆయా మార్గాల ద్వారా ప్రయాణికుల్ని పంపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా జలమయమైపోయాయి. ఒకవైపు అటు చాదర్ఘట్ దగ్గర నుంచి వరద నీరు ఈ చాదర్ఘట్ ఇన్ బ్రిడ్జ్ మీదుగా పోతున్నటువంటి వరద నీటితో ఎప్పుడు ఈ వరద నీరు అనేది ఈ చాదర్ఘట్ ఇన్ బ్రిడ్జ్ మీదకి కానీ వచ్చిందంటే పూర్తిగా ఈ ప్రాంతం అంతా జలమయమైపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అటు బస్సెస్ సహాయంతో ఇక్కడ ప్రయాణికులంతా కూడా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. కానీ చాలా వరకు ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకోవడం, దాంతోపాటు ఈ 2 రోజులు వీకెండ్ శనివారం ఆదివారం సెలవులు కావడంతో ఎక్కువగా తమ ఊర్లకు వెళ్ళడానికి ఆర్టీసీనే ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు వచ్చేటువంటి ప్రయాణికులు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. మేము ముందుగానే రిజర్వేషన్స్ చేసుకున్నాము అని చెప్తున్నారు. వరదలో చిన్న పిల్లల్ని తీసుకొని తమ లగేజెస్ని తీసుకొని బస్సుల వరకు వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు ప్రయాణికులు చెప్తున్నారు. కొన్ని బస్సెస్ని మాత్రము రాత్రి నుంచి లోపలే ఉన్నటువంటి బస్సెస్ని బయటికి పంపించి ఆ ప్రయాణికులు వెళ్ళవలసినటువంటి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళేటువంటి బస్సులు కొన్ని మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మిగతా అటు ఎల్బీ నగర్ నుంచి కానీ లేదు అని అంటే ఉప్పల్ నుంచి ఈ ప్రాంతాలకి ప్రయాణికుల్ని మెట్రోనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. మెట్రో ద్వారా ఉప్పల్కి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ప్లేసెస్కి అక్కడి నుంచి బస్సుల్లో వెళ్తున్నారు. కానీ ఎంజీబీఎస్లో ఉన్నటువంటి వరద ఉధృత క్రమేణా పెరుగుతూనే ఉంది. ఒకవైపు
ట్రాఫిక్ ఆగిపోతుంది. మరోవైపు ఈ వరద నీటిలో వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. సుజాత, మీరు అన్నట్టుగా వీకెండ్స్, దానికి తోడు దసరా హాలిడేస్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఊర్లకి, అంటే బయట ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళందరూ స్వస్థలాలకు వెళ్తూ ఉంటారు ఫ్యామిలీస్ అందరితో. ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర పరిస్థితి చూస్తూ ఉంటే అసలు బస్సుల మెట్ల దాకా కూడా వాటర్ వచ్చేసాయి. వరద ఇప్పట్లో తగ్గే అవకాశం ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే అటు 11 గేట్స్, ఇటు 13 గేట్స్, మొత్తం 2 జంట జలాశయాల గేట్స్ అన్ని కూడా ఓపెన్ చేశారంటున్నారు. మరి పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి అక్కడ అధికారులు ఏమన్నా మాట్లాడే సిచ్యువేషన్లో ఉన్నారా అసలు? ఈ రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ చాదర్గఢ్ ఇన్ బ్రిడ్జ్ నుంచి ప్రవహిస్తున్నటువంటి వరద నీరు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే అటు జంట జలాశయాల గేట్లు ఎత్తివేసిన తర్వాత ఈ మూసి పరివాహక ప్రాంతాల్లోకి ఈ వరద నీరు చేరుతుండడంతో ఈ ప్రాంతాలు మొత్తము నీట మునిగిపోతున్నాయి. దీంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా బస్టాండ్లోకి నీళ్లు రావడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫ్లోటింగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మెల్లమెల్లగా ఇక్కడ ఉన్నటువంటి బస్సెస్ అన్నిటినీ అధికారులు క్లియర్ చేస్తున్నారు. ఎవరైనా సరే తమ ఊర్లకి వెళ్ళాలి అని అంటే రిజర్వేషన్స్ చేసుకుంటే ఆల్టర్నేటివ్గా తమ చెల్లించినటువంటి డబ్బులని వాపస్ చేయడమా, లేకపోతే తమ వెళ్లాల్సినటువంటి ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకోవాలి అన్న విధంగా అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. మరోవైపు ఇక్కడ లోకల్గా వెళ్ళేటువంటి వాళ్ళు తమ ప్రయాణాన్ని కూడా పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే రానున్న 2 రోజుల పాటు వరదలు ఉండే అవకాశం ఉంటుంది, వర్షం కూడా ఉంది. కాబట్టి పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లోటింగ్, అంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఈ లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతాలంతా ఈ వరద నీటితో మొత్తం కూడా నిండిపోయాయి. దీంతో వచ్చినటువంటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రాను రాను ఈ వరద ఉధృత పెరుగుతూనే ఉంది, ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి 2 బ్రిడ్జెస్ కావచ్చు, అంటే చాదర్గఢ్ ఇన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ అనేది వాటర్ ఫ్లోటింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ వాటర్ ఫ్లోటింగ్ పెరిగిన తర్వాత ఒక బ్రిడ్జ్ ఆల్మోస్ట్ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ వెళ్తుంది. ఆల్టర్నేటివ్గా ఆ వాటర్ అంతా రోడ్డు మీదకి పంపిస్తున్నారు. కానీ ఇంకొక పక్కనే ఉన్నటువంటి బ్రిడ్జ్ మునిగింది అని అంటే ఈ చుట్టూ ప్రాంతాలంతా జలమయం అయిపోతాయి. ఆ ఫ్లోటింగ్ చూస్తుంటే మనకి ఒక సముద్రం లాగా అలలు కనిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి కురిసినటువంటి వర్షాలకి పైన ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద నీరంతా గేట్లు ఎత్తివేయడము, ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా ఇటే రావడం వల్ల పూర్తిగా జలమయమైపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ ఫ్లోటింగ్ చూస్తే ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ అంచుల్లో నుంచి మనకి ఆ వాటర్ అనేది వస్తుంది. ఎక్కడైతే గేట్లు ఎత్తివేస్తే ఆ ఫ్లోటింగ్ కనిపిస్తుందో సేమ్ యాజ్ టీజ్గా ఆ బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహిస్తున్నటువంటి వాటర్ అదే విధంగా ఉంది. దాదాపు ఒక మనిషి మునిగిపోయేంత వరకు ఉంది. రోజు ఇదే రూట్లో వేలాది అటు బస్సెస్ వెళ్తూ ఉంటాయి, రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. ప్రయాణికులు కూడా బస్టాండ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ దారిలో నుంచే వెళ్తూ ఉంటారు. నిన్న సాయంత్రం నుంచి వరద నీరు చేరడంతో ప్రయాణికులు కూడా భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక్కడికి రావాలంటేనే ఎప్పుడు ఈ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోతుందో, వరద నీరు అంతా బయటికి ఇప్పుడు మీరు చూపిస్తున్న దృశ్యాలు అర్థమవుతోంది మూసి ఎంత ఉగ్ర రూపం దాలుస్తోందో. ప్రస్తుతం ఊర్ల నుంచి వచ్చే వాళ్ళని సేఫ్ గా బయటకైతే పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా వీకెండ్స్ లో వాళ్ళ ఇళ్లకు వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు అసలు బస్ స్టాండ్ లోపలికి వెళ్లే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు. ప్రత్యామ్నాయ ప్లేసెస్ ఏమన్నా, అంటే బస్ ఎక్కడానికి దిగడానికి ఏదైనా ప్రత్యామ్నాయ ప్లేసెస్ చూసే అవకాశాలు ఉన్నాయా అధికారులు, ఆర్టీసీ అధికారులు? ఇప్పటికే వాళ్ళు వెళ్లాల్సినటువంటి ఊర్లకి సంబంధించినటువంటి బస్సెస్ అన్నిటినీ బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్స్ మీద రెగ్యులర్గా ఎక్కుతూ ఉంటారు. కానీ ఈరోజు బస్ స్టాండ్కి కొంత దూర ప్రాంతంలో ఈ బస్సెస్ అన్నిటినీ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వాళ్ళు గమ్యస్థానాలకి వెళ్ళొచ్చు అని చెప్పేసి దగ్గరుండి ఆర్టీసీ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళని గైడ్ చేస్తున్నారు. అయితే ఉప్పల్ కావచ్చు, అదేవిధంగా ఎల్బీ నగర్, ఈ ప్రాంతాలలో మెయిన్ బస్సెస్ వెళ్తూ ఉంటాయి. అక్కడికి వీళ్ళు మెట్రో సహాయంతో వెళ్తే త్వరగా వాళ్ళ గమ్యస్థానాలకి ఎలాంటి ఇబ్బందులు
లేకుండా చేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ టార్గెట్ లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరినీ బయటికి తీసుకురావడం, ఆ తర్వాత బయట ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరిని కూడా ఆ లోపలికి అనుమతించడం లేదు. లోపల మొత్తం పూర్తిగా జలమయమైపోయింది. వెళ్ళేటువంటి ప్రయాణికులకి ఆ వాహనాలు ఏవైతే బస్సులకి సంబంధించినటువంటి ఈ జేబీఎస్ నుంచి ముందు ఎంజీబీఎస్ నుంచి ముందు బయటికి వెళ్తే ఆ తర్వాత వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా సరే ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఒకసారి మనం అక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి సంబంధించినటువంటి, అంటే ఇక్కడ ఏ ఏ మార్గాల నుంచి ఎక్కడెక్కడ బస్సెస్ని నడుపుతాము అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి ఆ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అయితే సిబిఎస్ పాత బస్ స్టాండ్కి సంబంధించి కర్నూలు, అనంతపురం కావచ్చు, వాటిని ఆల్టర్నేటివ్గా ఎక్కడెక్కడ చేస్తారు అనేది కూడా బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే ఈ బోర్డులకి సంబంధించి ఇవి పండగల నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి బోర్డ్స్, కానీ ఇప్పుడు ఇందులోకి వరద నీరు చేరడం వల్ల వచ్చేటటువంటి ప్రయాణికులకి ఎటు వెళ్ళాలో తెలియదు. కాబట్టి ఆర్టీసీ ఇప్పటికే హెల్ప్ లైన్స్ కాంటాక్ట్స్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ నెంబర్ల సహాయంతో ఎవరికైనా సరే రిజర్వేషన్లు చేసుకున్నా లేదు అని అంటే తమ ఎక్కడికి వెళ్ళాలో బస్సులు ఎక్కడ ఆగి ఉన్నాయో ఆల్టర్నేటివ్ రూట్స్ గురించి కూడా హెల్ప్ నెంబర్స్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బంది పడవద్దు. దయచేసి ఇక్కడి నుంచి అంటే ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులు బయటికి వెళ్ళిపోతే సురక్షితంగా బయటికి వెళ్ళినట్టే, వాళ్ళు వెళ్ళేటువంటి ప్రాంతాలకి సురక్షితంగా వెళ్ళొచ్చు. ఇక్కడ వరద ఉధృత పెరుగుతూ ఉంది. అటు మూసీ నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతోనే ఇదంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే ఎగువ ప్రాంతం నుంచి మరికొన్ని జంట జలాశయాల గేట్లు ఎత్తివేస్తే వరద ఉధృత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వాహనదారులందరినీ కూడా ఇక్కడ నుంచి బయటికి పంపిస్తున్నారు. ఫ్లోటింగ్ ఎక్కువయ్యే కొలది వచ్చేటువంటి వాహనాలకు ఇబ్బంది ఉంటుంది. ఊళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు దసరా సెలవులు కావచ్చు, వీకెండ్ కావడం వల్ల తమ లగేజ్ని చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఇక్కడ బస్సెస్ అవైలబుల్ లేకపోవడం, మరోవైపు ఈ వరద నీటిలోనే నడుచుకుంటూ ఆ బస్సుల వరకు వెళ్ళడము, ఆ బస్సెస్ ఎక్కడికి వెళ్తాయో ఏ బస్సెస్ ఎక్కడ ఆగి ఉన్నాయో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చేటువంటి బస్సెస్ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గైడ్ చేస్తున్నప్పటికీ కొత్తగా ఎప్పుడూ లేని విధంగా ఈ బస్ స్టాండ్లోకి అనుమతి లేకపోవడము, అలాగే బస్సెస్ వేరు ప్లేసెస్లో ఆగి ఉండడంతోనే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి ప్రయాణికులని చెప్పాలి. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే పెద్దవాళ్ళని తీసుకెళ్లేటువంటి సమయంలో కూడా దగ్గరుండి తీసుకువెళ్తున్నారు. ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మేము ఇక్కడ చూడలేదు. గత 45 సంవత్సరాల క్రితము వరకు అంటే ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఇక్కడ లేదు. కానీ గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కావచ్చు, అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి నీరంతా ఇక్కడికి రావడం, ఇవన్నీ కారణాలు అని చెప్తున్నారు. చాలా మంది బస్ స్టాండ్లలోకి వెళ్ళేటప్పుడు మేము లోపలికి వెళ్ళాలి, బస్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కానీ అక్కడ బస్సెస్ లేవు అని చెప్పడంతో ప్రయాణికులు కొంతమేరకు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని కన్ఫ్యూజన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం వరకు ఈ వరద నీరు అనేది పెరిగే అవకాశమే కనిపిస్తుంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. చూడొచ్చు మొత్తం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అంతా కూడా వరద నీటితో మునిగిపోయి కనిపిస్తోంది. ఒకవేళ మీరు గనక ఊర్లకు వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. హెల్ప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. అధికారులందరినీ కూడా సురక్షితంగా వారి గమ్యస్థానాలు చేరడానికి ఏర్పాట్లు చేసినట్టుగా ఆర్టీసీ ఎండీ కూడా చెప్తూ ఉన్నారు.